ఫుడ్ డై నీళ్ళల్లో కలిపే ప్రయోగం. నీళ్ళల్లో మనం ఫుడ్ డైని కలిపినప్పుడు అన్నిసార్లు అది ఒకే విధమైన వేగంతో కలవదు. మనం కలిపే నీటి యొక్క టెంపరేచర్ని బట్టి అది నీళ్ళల్లో కరగడం అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ప్రయోగపూర్వకంగా చూడబోతున్నాం. ముందుగా మనం 2 గాజు గ్లాసులు తీసుకున్నాం. ఒకదానికి హాట్ అని, ఒకదానికి కోల్డ్ అని లేబుల్ చేసాం. సో దీనికోసం మనకు కొంత వేడి నీళ్లు కావాలి. దీనికోసం మీరు ఏమైనా పెద్దల సహాయం తీసుకొని కొన్ని వేడి నీళ్లు తీసుకోండి. అలాగే రెండవ గ్లాసులో తీసుకోవడానికి కొంత కోల్డ్ వాటర్ కూడా కావాలి. ఒక మగ్గులో కొంచెం కూలింగ్ వాటర్ కూడా తీసుకున్నాం. ఈ ప్రయోగం చేయడానికి మనకి ఏదైనా ఒక ఫుడ్ కలర్ కూడా కావాలి. సో ఇక్కడ మనం 2 రకాల ఫుడ్ డైని తీసుకున్నాం, 2 రంగులు. ఒకటి పింక్ కలర్, రెండవది నీలం కలర్. ముందుగా హాట్ వాటర్ తీసుకుని హాట్ అని లేబుల్ చేసి ఉన్న గ్లాస్లో హాట్ వాటర్ వేసుకుందాం. తర్వాత కోల్డ్ అని లేబుల్ చేసి ఉన్న గ్లాస్లో కోల్డ్ వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసులు, ఒకటి హాట్ వాటర్, మరొకటి కోల్డ్ వాటర్. ఇప్పుడు హాట్ వాటర్లో రెడ్ కలర్ డైని మనం వేయబోతున్నాం. కొంచెం రెడ్ కలర్ డై తీసుకుని హాట్ వాటర్ ఉన్న గ్లాస్లో ఫ్యూ డ్రాప్స్ వేసాం. మనం కలపకుండానే ఆ కలర్ అనేది వాటర్లో చాలా క్విక్గా డిజాల్వ్ అయిపోయింది, చాలా వేగంగా కలిసిపోయింది. ఇప్పుడు మనం బ్లూ కలర్ డైని తీసుకుని కోల్డ్ వాటర్లో వేసి చూద్దాం. చూడండి, కోల్డ్ వాటర్లో మనం బ్లూ కలర్ వేసినప్పుడు కలర్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వకుండా వేసిన చోటే ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. హాట్ వాటర్లో వేసినప్పుడు కలర్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి మిక్స్ అయింది. కానీ కోల్డ్ వాటర్లో వేసినప్పుడు కలర్ చాలా స్లోగా స్ప్రెడ్ అవ్వడం, మిక్స్ అవ్వడాన్ని మనం గమనిస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనకి తెలుసు వాటర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. టెంపరేచర్ పెంచినప్పుడు ఈ మాలిక్యూల్స్ చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. అంటే చల్లని నీటి కంటే వేడి నీటిలో మాలిక్యూల్స్ వేగంగా కదులుతూ ఉంటాయి. అందువల్ల వేడి నీటికి రంగును కలిపినప్పుడు ఈ వేగంగా కదిలే మాలిక్యూల్స్ అన్నీ రంగు చాలా వేగంగా నీరంతా స్ప్రెడ్ అయ్యేలా చేస్తాయి. మరోపక్క చల్లని నీటిలో మాలిక్యూల్స్ అనేవి అంత వేగంగా కదలవు. కాబట్టి అందులో మనం కలర్ వేసినప్పుడు అది త్వరగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదు. అంటే ఒక లిక్విడ్లో మరొక లిక్విడ్ కలవడం అనేది ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుందని మనం ఈ ప్రయోగం ద్వారా తెలుసుకుంటున్నాం.